అండి నమస్తే. ఈరోజు మనము పారం కోడి అంటారు కదండి, పారం కోడని, చుట్టు కోడని, గుడ్లు పెట్టే కోడని అట్లా అంటారు కదండి. ఆ కోడిలో ఉన్న ఇవ్వండి గుడ్లు అండి, ఇదంటే గుడ్లు సేర్ అంటారు కదా అదండి. ఇదేమో మన లివర్ అండి, సేమ్ ఇది రావు గుడ్లు అంటారు కదా గట్టివండి అవి. ఈ మూడు కలిపి నేను ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఇగోండి బాండి పెట్టుకున్న పొయ్యి మీద పొయ్యి ముట్టి చేసి ఇప్పుడు ఇవ్వండి బాండిలోకి కొంచెం ధనియాలు వేస్తున్నానండి. కొంచెం మసాలా ఎక్కువ చేసుకుంటున్నానండి, గరం మసాలా కదా ఉంటుంది దీంట్లో చేసి పెట్టుకుంటే. ఇదిగోండి ఇలాచీలు 3 వేసాను. ఇవ్వండి లవంగాలు ఒక 10 వేసుకుంటానండి. ఇవ్వండి మిరియాలు కొన్ని వేస్తున్నాను. ఇవ్వండి చెక్క 3 ముక్కలు వేసానండి. ఇవ్వండి పువ్వు కొంచెం వేస్తున్నాను. ఇవ్వండి జీలకర్ర 2 స్పూన్లు వేసాను. ఇవ్వండి వెండి కొబ్బరి ముక్కలండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కొంచెం మంట సిమ్లో పెట్టేసుకోండి, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా వేగుతాయి లోపల వరకు. ఇవ్వండి వేగిపోయినాయి అండి, తీసేస్తున్నాను. నేను ఎక్కువ చేసుకుంటున్నాను అండి, ఉంటాను ఇంట్లో గరం మసాలా. ఇవ్వండి కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇవ్వండి నేను మసాలా మొత్తం పొడి పట్టుకొచ్చాను. ఇవ్వండి నేను స్టవ్ ముట్టించి బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నానండి. ఇవ్వండి ఆయిల్ వేడైంది. నేను 2 ఉల్లిగడ్డలు 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసానండి నేను. ఇవ్వండి వేగిపోయింది పసుపు. ఇప్పుడు నేను వేసేస్తున్నానండి. ఈ టేస్ట్ బాగుంటాయండి, బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇట్లా ఇది కొంచెం గుడ్లు గట్టిపడే వరకు ఎక్కువ కలపకండి, లైట్ కలపండి. ఇట్లా కొంచెం ఉడికితే కొంచెం గట్టి పడిపోతాయి. ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసేయండి. ఒకసారి ఇట్లా కలిపేసేయండి. ఇట్లా కలిపేసి ఒకసారి మూత పెట్టేసేసి కొంచెం మంట మాత్రం మీడియంలో పెట్టుకోండి, గుడ్లు గట్టి పడతాయి. చూసుకుందామండి. ఇవ్వండి గట్టి పడిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు. ఇవ్వండి సాల్ట్ వేస్తున్నారు, 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. సాగిపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇవ్వండి చిన్న కలుపుకోండి, చాలా వరకు గట్టి పడ్డాయి. ఇంకొంచెం గట్టి పడిన వరకు చిన్నగానే కలుపుకోండి. సాల్ట్ వేసి కలిపేస్తే మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. చూసుకుందామండి. ఇవ్వండి మన వాటర్ మొత్తం నిండిపోయింది. ఇవ్వండి మొత్తం ఫ్రై అవుతుంది ఇప్పుడు ఆయిల్లో. ఇట్లా ఫ్రై చేసేసేయండి సాల్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు మూత పెట్టకండి, మూత పెట్టకుండా ఫ్రై చేసేయండి. ఇంకా హైలో పెట్టండి ఇంకా మంటని. ఇవ్వండి గట్టి పడిపోయింది చూసారా, ఇది గట్టి పడిపోయినాయండి. ఇంకా ఇంకేం విరిగిపోవాలి మనం కలుపుకునేటప్పుడు. ఇలా మూత పెట్టకుండా ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి కొంచెం. ఇవ్వండి ఇట్లా వేగిపోతూ ఉంటాయి. ఇంకొంచెం వేగిపోదామండి సరిపోతుంది, చాలా వరకు వేగిపోయినాయండి. ఇంకొంచెం వేగితే సరిపోతుందండి. ఇవ్వండి వేగిపోయినాయండి బాగా, ఇట్లా ఎర్రగా వేగిపోతాయండి మొత్తము. ఇప్పుడు కొంచెం మనం దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వేపుకుందామండి. ఇవ్వండి కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేసి కలిపేసుకోండి, బాగా వేగిపోతుంది వేడికి. ఇవ్వండి అల్లం పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కారం అండి, కారం మీ టేస్ట్ బట్టి వేసుకోండి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను. మంట సిమ్లో పెట్టుకొని ఈ కారం మసాలాలన్నీ వేసుకోండి. ఇవ్వండి నేను కారం వేసి కలిపేసాను. ఇవ్వండి ఇప్పుడు గరం మసాలా నేను ఇందాక రెడీ చేసే కదా ఆ గరం మసాలా అండి, ఒక 2 స్పూన్లు వేసుకోండి, కలిపేసేసుకోండి. ఇవ్వండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఫ్రైలో. కరివేపాకు వేసుకోండి, కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఈ మసాలాలన్నీ బాగా వేగిపోతాయండి. మూత పెట్టేసేద్దాం ఇప్పుడు. ఇవ్వండి 2 నిమిషాలు సరిపోతుంది. ఇంకా ఇవ్వండి చూద్దాం ఒకసారి ఫ్రైని. ఇవ్వండి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆపేసుకుందాం గ్యాస్. ఇవ్వండి ఇంకా ఆపేస్తున్నాను నేను. ఇదిగోండి అయిపోయిందండి మన పారం కోడిగుడ్లు కూర ఫ్రై. చాలా బాగుంటుందండి ఫ్రై మాత్రము. మనం ఒట్టిగా తినేసేయచ్చండి, ఇట్లా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా మార్కెట్లో కనిపెడితే ఖచ్చితంగా తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రై మాత్రము. ఒకసారి మీరు చేసుకొని మాకు ఎలాగుందో తెలియపరచండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.